హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఏంటి స్పెషల్ రెడీ అయ్యారనుకుంటున్నారా? ఏం లేదండి, నిన్న ఫ్రాక్ కుట్టాను, షార్ట్ వీడియోలో చూపించాను కదా. ఇంకా ఈరోజు వేసుకున్నాను. ఎలా ఉంది? మంచిగున్నది. ఎట్లా కట్టలేండి, వచ్చిన పని అది. సో అదేం లేదు, దీన్ని చూపించడానికి కాదు వీడియో చేసింది. ఈరోజు అయితే వేలాద్రి వెళ్తున్నాం అనమాట. సో ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా వంటలు అన్నీ వండుకున్నాము. అంటే సండే ఏం లేదు, ఎప్పుడో దండం పెట్టుకున్నాను అనమాట వెళ్దామనేసి. ఇంకా ఈరోజు టైం కుదిరింది. సో ఇంట్లోనే కాస్త పులిహార, ఉత్తన్నం, పప్పు అవి చేసుకొని ప్రిపేర్ అయ్యాం అనమాట వెళ్దామనేసి ఫ్యామిలీతోటి. సో అక్కడ మొత్తం వీడియో తీసి అయితే చూపెడతాను ఖచ్చితంగా. ఇంకా మధ్యలో వెళ్ళే దారిలో మనకి సాయిబాబా టెంపుల్ కలుస్తుంది కదా, అంటే జగ్గేపేట మీద నుంచి వెళ్తాం కదా వేలాద్రి. సో సాయిబాబా టెంపుల్లో కొబ్బరికాయ కొట్టాలనేసి నేను అనుకున్నాను అనమాట ఫస్ట్ ఎప్పుడు. ఇంక ఈరోజు అది కూడా కుదిరింది. చక్కగా గుళ్ళోకి ఎంటర్ అయ్యాము. బయటే కాలు కడుక్కునేది అది ఉంటుంది కదా, సో అలా కడుక్కునేసి ఇక్కడ అగ్ని స్తంభం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం అనమాట. స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టకుండా పట్టుకొని వెళ్తాం ఇక్కడ. సో దీని చుట్టూ మనం ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ అగ్ని స్తంభం చుట్టూ ఆ తర్వాత కొబ్బరికాయ కొడతారు సాయిబాబా గుళ్ళో అయితే. సో ఇంకా మేమైతే ప్రదక్షిణ చేస్తున్నాము. ప్రదక్షిణ చేసి అక్కడ విభూది కూడా మా హస్బెండ్ వాళ్ళ అక్క చాలా వీడియోస్లో ఉంది నా పక్కన. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేదామంటే ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చాలాసార్లు కొబ్బరికాయ నాకు నిలువుగా పలిగింది. సో చాలా కష్టాలు వస్తాయని ఎన్నోసార్లు బాధపడ్డాను నేనైతే. సో ఈరోజు చూసారా ఎంత చక్కగా గుండ్రంగా పలిగిందో. అమ్మో నా హ్యాపీ మామూలు హ్యాపీ లేదు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు కొబ్బరికాయ నిలువుగా పలిగిన మరి 3 చెక్కలైనా బాగా కష్టాలు ఉంటాయి అని తిట్టేవంటాను అయితే అసలు కొబ్బరికాయ కొట్టడం రాదని. ఇంక ఈరోజు గుండ్రంగా పలిగింది కదా, మా నాన్నే గుర్తొచ్చాడు నాకైతే. సో ఇంకా గుళ్ళోకి ఈరోజు ఏంటంటే చాలా మంది వచ్చి ప్రవచనాలు చెప్పుకుంటూ ఒక కార్యక్రమం ఏదో చేస్తున్నారంట. అందరూ చక్కగా కూర్చొని ప్రవచనాలు చదువుకుంటున్నారు. ఇంకా మనం అదంతా ఏం లేదు కదా, జస్ట్ కొబ్బరికాయ కొట్టేసి వేరే గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ప్రదక్షిణాలు చేస్తున్నాను స్టార్టింగ్. ఇక్కడ ఈ గుళ్ళో ఏ గుడి అయినా సరే, సాయిబాబా గుళ్ళో నాకు నచ్చింది ఏంటంటే స్వామివారిని అంటుకొని ఇస్తారు మనల్ని. ఏ గుళ్ళో కూడా అవకాశం ఉండదు, ఏ దేవుడి దగ్గర కూడాను. మనకి ఇక్కడ సాయిబాబాని అయితే చక్కగా మనం అంటుకొని మరీ దండం పెట్టుకోవచ్చు. నేను చాలాసార్లు వీడియోలో పాత వీడియోలో కూడా చూపించాను మీకు. ఇక్కడైతే గురువారం వచ్చేసి వెండి తొడుగు ఉంటుందండి, అలంకరించి చక్కగా. ఇంకా ఈరోజు సండే కదా, అలంకరణ ఏమీ లేదు, నార్మల్గా ఉందన్నమాట గుడి అంతాను. గురువారం రోజు మాత్రం చక్కగా అంతా వెండితోటి అలంకరించి ఉంటుంది. స్వామివారు కూడాను ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటారు ఇక్కడ. ఇంకా ఇక్కడే మనం పైకి వెళ్ళి మరీ స్వామివారి పాదాలకి అస్సలు మోకాల మీద మోకరించుకోవచ్చు. సో నేను అది వీడియో తీయమని చెప్పలేదు, ఎందుకంటే బాగుండదని చెప్పేసి. సో ఇంకా చూసారు కదా, స్వామివారు చాలా సింపుల్గా అలంకరణ లేకుండా ఉన్నాడనమాట. ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు. ఆయన అంటున్నారు నన్ను ఎందుకమ్మా తీస్తున్నారు వీడియో అని అంటే, లేదండి స్వామివారు సేవ చేస్తున్నారు మీరు, మిమ్మల్ని తీయకపోతే ఎలా అని చెప్పేసి అంటున్నాను అనమాట నేను. అయినా కానీ సరేలే అన్నాడు ఆయన. అంకుల్ ప్రసాదాలు పంచి పెడుతున్నారనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ప్రసాదం చేయించితే కాసేపు ఆ ప్రసాదాలని పంచిపెట్టే అవకాశం ఉంటుందన్నమాట, ఎవరు తీసుకెళ్ళిన ప్రసాదం వాళ్ళు. సో ఇంకా ఎవరు లేకపోతే స్వామివారి తాలూకా వాళ్ళు ఎవరో ఒకళ్ళు సేవ అనేది ఉంటుంది కదా, స్వామివారి సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఇంకా అలా చేస్తూ ఉంటారు. డైలీ ప్రసాదం పులిహార కానీ ఇంకెవరైనా దాతలు ఉంటారు కదా, అలా ఇస్తారనమాట. డైలీ ఒక 200 ఇస్తే మన పేరు మీద పులిహార అది చేస్తారనమాట రోజు. నేను కూడా ఇద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇవ్వాలండి ఒకరోజు ఇస్తే మనం ఆ రోజు గుడికి వెళ్ళాలన్నమాట మన పేరు మీద. ఇంకా అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాతకి బయలుదేరాం అనమాట. వేలాద్రి స్టార్ట్ అవుతున్నాము. వీళ్ళు వచ్చి చెట్టు కింద నిల్చున్నారు, బండి తీసుకొస్తా అని చెప్పేసి. నేను ఆ బుడ్డ బండి మీద 5 వచ్చాం. అందరు బక్క ప్రాణాలు కదా, అందుకని 5 అదే బండి మీద పట్టామన్నమాట. ఇంకా వేలాద్రి చేరుకున్నాము. చూసారు కదా పందిర్లు హడావుడి ఎలా ఉందో. ఎందుకంటే ఆ మే నెలలో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఉంటుందన్నమాట. రేపు బుధవారం రోజు ఆయన కళ్యాణం. అందుకని ఇంకా పందిర్లు, పెయింటింగ్స్, లైటింగ్లు ఎంత బాగుందో చెప్పలేము. అంటే ఇంకా అంతా పూర్తయిపోతే చాలా బాగుంటుంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. కలర్స్ అయితే అయిపోయినాయి, పెయింటింగ్స్ అయిపోయినాయి, ఇంకా లైటింగ్స్ పెడుతున్నారు. పందిర్లు చాలా వరకు వేసేసారు. ఇంకా కలర్స్ అయితే గుడి మొత్తం వేసేసారనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి కళ్యాణానికి. 3 రోజుల ముందే వచ్చి ఉంటున్నారనమాట వీళ్ళందరూ. చూసారు కదా, ప్రశాంతంగా కష్టాలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి చక్కగా హాయిగా స్టే చేస్తున్నారు గుళ్ళో అయితే. అబ్బా నాకైతే చెప్తుంటేనే ఏంటో తెలియని ఒక ఫీలింగ్, అనుభూతి అంటారు కదా, మనసు ఎట్లో తేలిపోతున్నట్టుంది. ఎందుకంటే గుళ్ళో ఉండే ప్రశాంతత మనకి ఎక్కడ ఉంటుందండి, అస్సలు మామూలుగా ఉండదు అనమాట. నాకెందుకు అంత పిచ్చి నరసింహస్వామి గుడి అంటే, అమ్మో చెప్పలేనంత పిచ్చి.
నాకైతే ప్రాణం నరసింహస్వామి అంటే, ఎందుకంటే పిలిస్తే పలుకుతాడు, అంత ఇష్టం నాకైతే. చిన్నప్పుడు నా ఊహ తెలిసిన కాడి నుంచి నేను నరసింహస్వామికి దండం పెట్టాను. అందుకే ఆ గుడి అంటే అసలు మీకు చెప్తుంటేనే ఆ ఎగ్జైట్మెంట్ నా వాయిస్లో మీకు అర్థమవుతుందో లేదో కానీ ఓకే అండి, అదంతా ఎందుకులేండి. ఎవరి దేవుడు వాళ్ళకి ఇష్టం ఉంటారు కదా. సో ఎవరు నమ్మిన దేవుడు వాళ్ళని కాపాడతాడని మనకి నమ్మకం. సో ఇక్కడ కృష్ణా నదిలోకి వెళ్ళే దారి మనకి కృష్ణా నదిలో కనిపిస్తుంది కదా, సాలగ్రామ్ నరసింహస్వామి. చాలామంది అది తెలియక అదేదో బండ అనుకొని ఎక్కటం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారంట, కథలు చెప్పేవాళ్ళు. ఇదివరకైతే అది మా నాన్న చెప్పాడనమాట కదా. సో ఆయన అయితే సాలగ్రామ్ నరసింహస్వామి స్వయంభూ. ఇక్కడ 5 నరసింహస్వాములు ఉంటారు, 5 కూడా స్వయంభూలే. మనకి మా నాన్న చెప్తూ ఉండేవాడండి. ఆ 5 పేర్లు కూడా ఇప్పుడు కృష్ణా నదిలో చూపించాను కదా, ఆయన సాలగ్రామ్ నరసింహస్వామి. ఇప్పుడు గుళ్ళో స్టార్టింగ్ అయితే వేలాద్రి లక్ష్మీ నరసింహస్వామి అంటారు ఆయన్ని. మనకి పైన కొండపైన అయితే ఆయన స్వయంభూ జ్వాల నరసింహస్వామి. అసలు బాబోయ్, ఆయన పేరంటేనే చాలామందికి భయం కూడాను, ఎందుకంటే అలా రాక్షసుని వేటాడి చంపేస్తాడంట ఆయన. ఇంకొక ఆయన గండబేరున్న నరసింహస్వామి. ఇంకొక పేరు అయితే నేను మర్చిపోయానండి. మా నాన్న 5 పేర్లు చెప్పాడు కానీ నాకు సరిగా గుర్తులేదు, 4 గుర్తుంటాయి ఎప్పుడు చూసినా. సో ఇంకో పేరు కూడా నేను ఖచ్చితంగా కనుక్కొని మీకు ఈసారి వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సో నేనైతే అగ్గిపెట్టి మర్చిపోయానండి, దానికోసమని ఊదిపుల్లలు వేరే వాళ్ళ వెలిగించిన ఊదిపుల్లలు కంటిస్తున్న నిమిషం పట్టింది అవి వెలగాలంటే. సో సాంబ్రాణి పుల్లలు. ఇంకా లోపలికి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి బయట నుంచే మొత్తం వీడియో తీసుకున్నాము. ఇంకేం చేద్దాం. సో మా రెండో అమ్మాయి వచ్చేసి పసుపు కుంకాలు వేస్తుంది. మా ఆడపడుచు ఇందాకే చెప్పాను కదా. సో మా పిల్లలు బంతి కూడా తెచ్చుకున్నారు, చక్కగా ఆడుకోవచ్చు కాసేపు భోజనం చేశాకని చెప్పేసి. అమ్మో ఇప్పుడు కూడా అవ్వలేదు చూసారా. ఇంకా మా అమ్మాయి నా పక్కనే మా 3వ అమ్మాయి కూడా. మా పెద్ద అమ్మాయి కెమెరామ్యాన్ అనమాట, అందుకే చక్కగా వీడియోలో కనిపించేస్తాను. ఆవిడైతేనే వీడియో తీయటానికి, వీళ్ళెవరికి తీయటం చాలు కాదు. నేను ఒక్క వీడియోలో కూడా కనిపించట్లేదు, మిమ్మల్ని తీయటమే సరిపోతుంది నాకు అంటుంది. హాయిగా ఇప్పుడు అదే డైలాగ్ కొడుతుంది అనమాట. సో ఇంకా అమ్మయ్య సాంబ్రాణి పుల్లలు వెలిగాయి. ఇప్పుడు అసలైన పరీక్ష నాకు, కొబ్బరికాయ పరీక్ష. వావ్, చూసారు కదా గుండ్రంగా వెలిగింది. ఇక్కడ కూడా నా కష్టాలు ఇప్పుడే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాను అనమాట. నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానండి ప్రజెంట్ అయితే. సో అవన్నీ తీరుతాయని ఒక నమ్మకం. గుడికి వెళ్ళి కాస్త అక్కడ సకినాలు ఉంటాయి, అవి చూసుకుంటే అదొక నమ్మకం. ఇందాక చెప్పాను కదా జ్వాలా నరసింహస్వామి స్వయంభూ అని, ఇంకా పైన అనమాట కొండపైన. సో నేను అక్కడికి పిల్లలు తీసుకొని ఎక్కలేకపోయాను, ఎందుకంటే చాలా మెట్లు ఉంటాయి, పిల్లలు ఎక్కలేరని చెప్పేసి. నేను ఒక్కదానికి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ఎక్కేదాన్ని అనమాట. కానీ అప్పుడు వీడియో తీసేవాళ్ళు ఉండరు. గాలిగోపురం, అది శివాలయం గాలిగోపురం అండి. మనకి అక్కడ శివాలయం కూడా ఉంది. ఇది అసలు గుడి, గర్భగుడి స్వామివారిది. ఇది ఈయన నరసింహస్వామి గాలిగోపురం. ఇంకా ఈయన మామూలుగా పైన గుడి పైన కట్టారనమాట అలాగా. ఇది ఇదివరకు లేదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కట్టారు. అంటే నేను ఎప్పటి నుంచో వెళ్తున్నాను కదా, అందుకని అనమాట. ఇంకా దర్శనం అంతా అయిపోయిందండి. లడ్డూలు కొనుక్కొచ్చుకున్నాము. ఇక భోజనానికి కూర్చున్నాను. చెప్పాను కదా, కాస్త పులిహార, కొంచెం ఉత్తన్నం, కొంచెం పప్పు, పెరుగు ప్యాకెట్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళాను అనమాట. ఉప్పు అయితే తీసుకెళ్ళాను కానీ పెరుగు తీసుకెళ్ళాను. సో ఇంకా వాటితోటే సరిపించుకున్నాము. కానీ చాలా హ్యాపీగా, మామూలు హ్యాపీగా లేదండి, ఎందుకంటే చక్కగా గుళ్ళో భోజనం చేస్తున్నాం కదా సరదాగా. మనం ఇంట్లో చేసే భోజనానికి బయట చేసే భోజనానికి చాలా తేడా ఉంటుంది. అది మనం వండి కట్టుకెళ్ళిన భోజనం ఇంకా చాలా తేడాగా అనిపిస్తుంది. సో మీరు కనుక ఎప్పుడైనా ట్రై చేస్తారులేండి, అందరూ ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైనా ట్రై చేస్తారు. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేలాద్రి జర్నీ ఎలా ఉంది, నేను చెప్పే విధానం ఎలా ఉందనేది ఒక కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు, నేను తీసుకోలేను వాటిని. ఓకే, ఇంకా మీరు కూడా భోజనాలు చేయండి చక్కగా మధ్యాహ్నం. మేమైతే గుళ్ళో హ్యాపీగా చేస్తున్నాం, మీరు ఇంట్లోనే కూర్చొని చేయాలి కదా సండే. ఓకే అండి, బాయ్. మరి ఇంకా బాల్ పక్కన పెట్టుకున్నారు మా పిల్లలు శుభ్రంగా. తర్వాత బాల్ ఆట ఆడుకుందామని ఇంకా పప్పు వడ్డించుకున్నాను. ఇవి కెమెరా మ్యాన్ ఇస్తారనమాట అది. ఓకే అండి, బాయ్.